వెల్కమ్ టు వారాహి కోచింగ్ ఛానల్. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చిన హ్యాండ్స్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ హ్యాండ్స్కున్న ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ వరకు ఉంచుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా మగ్గం వర్క్ ఆల్ ఓవర్ వచ్చినప్పుడు ఆల్ ఓవర్ వర్క్ పైనుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ఊర్లకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఆ లైనింగ్ని అంతా ఇలా స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఎందుకంటే లోపల లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత సింగిల్ టెన్షన్తో పైన వర్క్ చుట్టూగా అంటే పక్క నుండి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకున్నాక వర్క్ పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఉంచుకోవడానికి. అలా వేసుకున్న తర్వాత సైడ్స్కి కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్ తీసుకోవాలి. బాడీ పార్ట్ తీసుకొని ఇప్పుడు సెంటర్ పాయింట్ షోల్డర్ పైన ఉన్న స్టిచ్చింగ్కి హ్యాండ్కున్న సెంటర్ చెట్కాకి ఇలా పెట్టేసి చూసుకోవాలి సైజు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇంతకుముందు నేను ఒక కుట్టు అయితే వేసినా కదా వర్క్ పైన, ఆ కుట్టు మీదకించి ఇలా వేసుకుంటూ వెళ్తే మనకి నీట్గా హ్యాండ్ రెడీ అవుతుంది. ఇక్కడది హెచ్చు తగ్గులు కాకుండా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. వర్క్ పక్క నుంచి మనము హ్యాండ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఇలా ఇట్లా నీట్గా కనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.